వక్ఫ్ బోర్డు కింద 45,000 ఎకరాలు, మరి అన్ని కలిపి సుమారు 64 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధ జాబితాలో కనిపించేవి. కానీ ఇప్పుడు రైతు సాగులో ఉన్న భూములను కూడా ఏదో ఒక కారణం చూపించి నిషేధిత జాబితాలో పెడుతున్నారంటే 2017 వరకు రాష్ట్రంలో 10% మించిన 22Aలు ఈరోజు 30% నుంచి 40% మరి నిషేధ జాబితాలు ఉన్నాయంటే అవి ఎందుకు పెరిగినాయి, దాని మతలబ్ ఏంది, మరి దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది? మరి దాని తర్వాత దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలట అధ్యక్ష. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మాకు తెలిసింది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, కానీ ఇది NOC అంటే నో అబ్జెక్షన్ టు చీఫ్ మినిస్టర్ అధ్యక్ష. నో అబ్జెక్షన్ టు ద చీఫ్ మినిస్టర్ వస్తే ఆ సర్టిఫికేట్ వస్తే మాత్రమే వీళ్ళు క్లియర్ చేస్తారు, దాంట్లో నుంచే 22 తీసే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు సామాన్యుడు మరి తన సొంతం కోసము ఇల్లు కట్టుకున్నటువంటి భూముల లోపల ఉన్నటువంటి భూములు అమ్ముకోవాలంటే ఈరోజు NOC తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ భూదందా దేనికోసం నడుస్తూ ఉన్నదో, ఎవరి కనుసేగలు నడుస్తూ ఉన్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. భూభారతి రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు ఏమైనాయి అధ్యక్ష? ఎన్ని పరిష్కరించారు ఇప్పటి వరకు? భూభారతి రెవెన్యూ సదస్సులో దాదాపు 6 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారో, మరి ఇప్పటి వరకు కేవలం 60,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం జరిగిందంటే మరి మిగిలిన దరఖాస్తులు ఎటువంటి కారణం లేకుండా ఎందుకు క్యాన్సిల్ చేశారో మరి దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై అసెంబ్లీలో మాట ఇచ్చినవి 15 నెలలు అవుతుంది అధ్యక్ష. 15 నెలల క్రితం ఇదే అసెంబ్లీలో ఫోరెన్సిక్ ఆడిట్ విషయంలో చర్చ జరిగినప్పుడు గౌరవ మంత్రి గారు కూడా ఈ అంశం మీద మాట ఇచ్చారు అధ్యక్ష. మరి ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇప్పటి వరకు కదలిక జరుగుతలేదు, దాని మీద ఎందుకు స్పష్టత వస్తలేదు? మరి ఆ వివరాలను త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు. ఇబ్రహీంపట్నంలోని యాచారం భూదందాపై నివేదిక సిద్ధమైందన్నారు. దానిపై అసెంబ్లీకి మాట ఇచ్చి 15 నెలలు దాటింది కదా, మరి ఎందుకని ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ను త్వరగా పూర్తి చేయలేకపోతుంది? ఇంకెప్పుడు ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేస్తారు? ఎప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి మరి దాని వెనుక ఉన్నటువంటి నాయకులు ఎప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటారో కూడా ఇప్పటి వరకు చెప్పడం లేదు అధ్యక్ష. 2,50,000 కోట్ల విలువైన 25 ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతంపై చర్యలేవి? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఇదే సభలో 2024 డిసెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వారు చెప్పారు, ధరణి పోర్టల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని, అన్యాక్రాంతమైన 25,000 ఎకరాలు విలువ 2,50,000 కోట్లని, ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చెప్పారు కదా. మరి అది ఆడిట్ నిర్వహించి అన్యాక్రాంతమైన భూములను గుర్తించి వాపసు తీసేసుకొని మరి దాంతో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమం చేస్తామన్నారు కదా, ఎందుకోసమని దాని మీద చర్య తీసుకుంటలేరు? ఇప్పటి వరకు ఎందుకోసమని దాని మీద మరి వీళ్ళు రిపోర్టు బహిర్గతం చేస్తలేరు? దాని వెనుక ఉన్నటువంటి సెటిల్మెంట్ ఏందో ఒకసారి ఈ ప్రభుత్వం పెద్దలు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 1,000 ఎకరాల అక్రమాలు, లక్షల కోట్ల స్కాములు, బడాబాబుల హస్తం, మరి సిట్ విచారణ ఏమైంది అధ్యక్ష? ఎందుకని జరిపించరు? దాని మతలబ్ ఏంటి అధ్యక్ష? తెలంగాణలో ఉన్న 8 ప్రాపర్టీస్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందా? మరి గతంలో కూడా ఉన్న కేంద్ర హోంమంత్రి రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా దాని మీద మరి చర్చ జరిగింది కదా. మరి దేనికోసం అని చెప్పి మరి ఆ 2025 ఫిబ్రవరిలో సమీక్ష జరిగిన తర్వాత మరి ఇప్పటి వరకు 8 ప్రాపర్టీస్ మరి ఇప్పటి వరకు మరి దాని హిస్టరీ ఏంది, దాని జరిగినటువంటి మరి ఆ రోజు జరిగినటువంటి సమీక్షలో మరి అవి ఎందుకు రిపోర్ట్స్ ఇప్పటి కేంద్రానికి పంపించారా? మరి ఎందుకోసం అని చెప్పి దాన్ని బహిర్గతం చేస్తలేరో ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని రెవెన్యూ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ మేము నీళ్లు దాపుతామన్నా చెప్పాలి మీరు. 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నది? భూ పరిపాలన కాదు, ఇది సామాన్యుడిపై దండయాత్ర, ఇల్లు కూల్చే రియల్ ఎస్టేట్ దందా జరుగుతూ ఉన్నదని చెప్పి మరి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి సామాన్యుడు బతుకు ఆగమైపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ బుల్డోజర్ల సప్పుడు, పేదోడు ఏడుపే వినిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, వాళ్ళ లాభాల కోసం ఏళ్ల తరబడి కట్టుకున్న గూడును కూల్చేసి జనాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. 25 లక్షల పట్టాలు హామీ, మరి దాని సంగతి కూడా ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎన్నికల ముందు 25 లక్షల మందికి యాజమాన్య హక్కు కల్పిస్తామని, పట్టాలు ఇస్తామని
ఉదరగొట్టినటువంటి ఈ నాయకులు ఇప్పుడు ఆ పట్టాలు ఎటుపోయినాయి, పట్టాలు ఇవ్వడం దేవుడు ఉన్న ఇళ్లను కూల్చి ప్రాణాలతో చెలగాటం మాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వ భూమి దోస్తులకు పంపకం అధ్యక్ష. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల ఆదాయం రావాల్సినటువంటి భూములు మీ శ్రేయోభిలాషులకు మీ దోస్తులకు కారు చౌక కట్టబెడుతూ ఇన్వెస్ట్మెంట్లని టైటిల్ కన్వర్షన్ అని రంగులు పేర్లు పెట్టి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు పప్పు బెల్లాల పంచుతూ ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నష్టం వేల కోట్లు జరుగుతూ ఉంటే దాని మీద ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడారు అధ్యక్ష. ఖమ్మం వెలుగుమట్ల నుంచి లగచెర్ల దాకా అంతా అరాచకమే. మొన్న ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల పంచాయతీ ఏమైంది? వేల మంది పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తుంటే ఆ సర్కారుకు కళ్ళు కనిపించలేదా? ప్రతిపక్షాలు రోడ్డెక్కి బొత్తుకుంటే ప్రభుత్వానికి సోయి లేదు. అట్లనే లగచెర్లలో కూడా భూములను లాక్కోవాలని చూస్తే జనం తిరగబడి ఆ రోజు మరి తిరిగి అధ్యక్ష గౌరవ మహేశ్వర్ రెడ్డి గారికి మళ్ళీ ఒక్కసారి పొద్దున విజ్ఞప్తి చేశా, కౌన్సిల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అది న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా లేకపోతే దాని ఆదేశాలని బేఖాతరు చేసినట్లుగా అవుతుంది. దాని మీద మీకు ఏదైనా వివరంగా మాట్లాడాలనుకుంటే స్పీకర్ గారి పర్మిషన్ తీసుకొని షార్ట్ డిస్కషన్ పెట్టండి. వెలుగుమట్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పాలో చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నా. దయచేసి దాని లోతుకెళ్ళి మీరు పరిశీలించి మనస్ఫూర్తిగా మీరు మాట్లాడగలిగితే ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. వైశ్వరెడ్డి గారు ఈరోజు స్టే వచ్చింది అంటున్నారు కదా, ఈరోజు స్టే వచ్చిన సంగతి నా దృష్టిలో లేదు. కానీ ఒకవేళ స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తే దాని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఎల్ఆర్ఎస్ పేరుతో నిలువు దోపిడీ అధ్యక్ష. ల్యాండ్ రెగ్యులేషన్స్ స్కీమ్ సంగతి చూస్తే లక్షలాది మంది జనం తమ కష్టార్జితాన్ని ఫీజుల రూపంలో కడితే ఇప్పటి వరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఇప్పటివరకు ఎందుకోసం వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తలేరో, ఫీజులు కట్టినటువంటి వారు ఈరోజు వేల మంది మరి ఈరోజు వేచి చూస్తూ ఉంటే దానికి ఎందుకు సమాధానం చెప్తలేరు అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ అంటేనే యువశక్తి అధ్యక్ష. తెలంగాణలో తిరుగులేని యువశక్తి. ఎన్నో ఆశాలతో మన బిడ్డలు కాంగ్రెస్ను నమ్మి బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి గాయాలను మీరు మానుపుతారని, ఉద్యోగాలు ఇస్తారని, బతుకుదేరు చూపుతారని చెప్పి ఓటేసి గెలిపిస్తే మీరు చేసింది ఏంది అధ్యక్ష? ఉద్యోగాల నియామకానికి వస్తే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పుకొని ఇవాళ ఖాళీలు చూస్తే నోళ్ళు ఎర్రబెట్టే పరిస్థితి. నిరుద్యోగం ఊళ్ళల్లో కారు ఇచ్చులా అడ్డుకున్నది అధ్యక్ష. మీరు మాత్రం మంటలు నాపే ప్రయత్నం చేస్తలేరు. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి మీరు ఈరోజు మరి పట్టించుకోకుంటే వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు అవకాశాలు లేక ఆశలు చచ్చిపోవడంతో యువకులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి వచ్చిందంటే ఇది మీ నిర్లక్ష్యం కాదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నిరుద్యోగం అనేది మీ పాలనలో ఒక మహమ్మారిలా తయారైంది. మీరు తీసుకున్నటువంటి రాజీవ్ యువ వికాస్ స్కీమ్ చూస్తే నవ్వులటగా మారింది. 16 లక్షల మంది ఇప్పుడు అప్లై చేసుకుంటే కేవలం 1 లక్ష మందికి మాత్రమే, అది కూడా శాంక్షన్ చేసింది కేవలం 5 లక్షలు అని చెప్పి 1 లక్ష రూపాయలు మాత్రమే. మరి ఆ 1 లక్ష రూపాయలు కూడా మీరు అనుకున్న వారికి కొంతమందికి ఇచ్చి చేదులుపుకున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచమంతా ఏఐతో దూసుకుపోతుంది, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మన సర్కారు మాత్రం అసలు పోయేది లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు వచ్చే మార్పుల మీద ఏమన్నా విజన్ ఉందా అని చెప్పేసి అడుగుతామన్న అధ్యక్ష. ఈ రోజు మన యువతను రాబోయేటువంటి కాలానికి సిద్ధం చేసేటువంటి ఒక పాలసీ కూడా లేక ఈ రోజు నిద్రలేసి యువతను కొత్తగా టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి ఆలోచించకుండా మన బిడ్డలు వెనుకబడిపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు కేవలం అగ్రిమెంట్లు, ఎంఓయూలు, కాగితాల మీద పుల్లు లెక్క ఉన్నాయి తప్ప నేల మీద ఒక కంపెనీ కూడా రాలేదు అధ్యక్ష. అంత బల్లెపు లెక్కనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కటి కూడా ఈ రోజు మరి రియలిస్టిక్ గా ఈ రోజు స్టార్ట్ కాలేదంటే ఈ రోజు మీరు కేవలం మాట్లాడుతున్నటువంటి మాటల గారెడి అర్థమైతా ఉన్నది అధ్యక్ష. ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష, పెండింగ్ బకాయిలు, ఉద్యోగుల ఆకలి కేకలు అధ్యక్ష. ఉద్యోగస్తులు సర్కారు కొలువు అంటే జీవితాంతం ఒక భరోసా అని చెప్పేసి ఇంతకు ముందు భావిస్తుండే అధ్యక్ష. కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వమే ఉద్యోగులను అడుక్కునేలాగా ఈరోజు అడుక్కునేలా చేసింది అధ్యక్ష. కరువు బత్యం లేదు, డిఏ బాకీ పడ్డారు. పెండింగ్ డిఏలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఈ భారతదేశం నిలబడ్డది. గ్రాట్యుటీ లేదు, పిఎఫ్ లేదు, పిఆర్సీ బకాయిలు అడిగితే దిక్కు లేదు. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారంటే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. తమ సొంత పైసలు కోసం ముసలి వయసులో ఉద్యోగస్తులు కోర్టుకు వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రిటైర్డ్ ఉద్యోగులు చెలో అసెంబ్లీ నిరసన చేస్తే రేవంత్ సర్కార్ దమనకాండ అత్యంత అమానుషంగా వారి మీద మరి లాఠీ చార్జ్ చేయించారు అధ్యక్ష. ఇది మీ ప్రజాపాలన అంటే రిటైర్ బెనిఫిట్స్ కోసం, వారి హక్కుల కోసం వారు అడిగితే కూడా వారి మీద లాఠీ చార్జ్ చేసినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉందంటే ఇంతకన్నా బాధాకరం లేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇది ప్రభుత్వం భిక్ష కాదు అధ్యక్ష. కాంగ్రెస్ సర్కార్ గ్రహించాలి. ఒక్కసారి ఇచ్చిన డిఏ కూడా
ఈరోజు మరి వాళ్ళ హక్కు అధ్యక్ష, వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ డబ్బును వారికి మనం ఇవ్వడానికి కూడా ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. వారు సొంతగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసి వారు దాచుకున్న వారి సొమ్ము వారికి ఇవ్వడానికి కూడా మీరు ఈ రకంగా వారిని ఇబ్బంది పెడతా ఉంటే, వారు పిల్లల పెళ్లిళ్ళ కోసమనో ఇళ్ల కోసం ఇల్లు కట్టుకోవడం కోసమనో వారు రిటైర్డ్ బెనిఫిట్స్ ప్రశాంతంగా గడపడానికి కోసమో వారు దాచుకున్న సొమ్ము కూడా వారికి ఇచ్చే పరిస్థితులు లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అధ్యక్ష. దాదాపు 6500 మంది సర్వేయర్ల కడుపు కొడుతున్నారు అధ్యక్ష. ఈరోజు 6500 మంది లైసెన్స్ సర్వేయర్లు పగలు రాత్రి కష్టపడితే వాళ్ళకు రావాల్సిన జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ఈ సర్కారు వాళ్ళ కడుపు కొడుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఉపాధ్యాయులను కూడా 317 జీవో ప్రకారం ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం అధ్యక్ష. జీవో 317 ఒక మోసం అధ్యక్ష. జీవో 317ను రివ్యూ చేస్తాం, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారులకు వచ్చాక ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా టీచర్లకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని అవమానపరచడం ఇంతకన్నా బాధ ఇంకొకటి లేదు అధ్యక్ష. ఈరోజు బాబా అప్పటి నుంచి ఎవరో రాసిస్తే దాన్ని చదివి యాస్టకొచ్చి తాపుకోసారి నీళ్ళు అవుతారు చూడు, మళ్ళీ నీళ్ళు అవుతారు సార్. అరే నేను సభ్యుని గౌరవిస్తాను. నేనేమంటున్నా సార్, 317కు సంబంధించి నేను కూడా ఒక సబ్ కమిటీ సభ్యుడిని. 317 ఇష్యూస్ ఇయ్యాల కూడా గౌరవ ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా, ఇంకా ఏదైనా సమస్యలుంటే ఇవ్వండి, పరిష్కరిస్తాం. వీలైనంత వరకు ప్రభుత్వం 317 ద్వారా అన్ని రకాల సమస్యలు పరిష్కరించింది. ఒకటే లోకాలిటీ అనే ఇష్యూకి వస్తే కొంత ఆ అంశానికి సంబంధించిన రకరకాల అంశం ఉంది, దాని మీద కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, రాష్ట్రపతి గారి ఉత్తర్వులు ఉన్నాయి, రకరకాల అంశాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని రకాల కేటగిరీలకు సంబంధించిన అంశానికి డిస్పోజ్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ గ్రీవెన్సెస్ ఏమున్నా చైర్మన్ 317 కమిటీ దామోదర్ రాజనరసింహ గారు, సభ్యులు శ్రీధర్ బాబు గారు, నేను ఆ ఇష్యూస్ని ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేస్తున్నాం. నేను గౌరవ సభ్యుని సానుకూలంగా స్పందిస్తూ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే దయచేసి అవి మా కమిటీ దృష్టికి తెమ్మని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాని తదుపరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ అంశాలకు సంబంధించి అనేక సందర్భాలు విమర్శించారు. వాళ్ళ మాట వినకే, వాళ్ళు రాంగ్ డైరెక్షన్ చేస్తారు. కోర్టు స్టే వాళ్ళు నీ పక్కన కూర్చొని నువ్వు ట్రాక్లో ఇప్పుడు కొంత స్నేహితం కలిపే ప్రయత్నం జరుగుతుంది, నువ్వు దాన్ని అనవసరంగా అయితే మా ఇద్దరం కలిసి ఉండమే, ఎవరిదాళ్ళు ఉండాలి. మూడు రకాలు ఉంటేనే మంచిది. అయితే కలిసే ఉంటాం. మాకు వాళ్ళకి అసలు ఇట్లా ఉత్తర దక్షిణ ధృవాలు మాకు వాళ్ళకి ఎక్కడిది. కానీ అయితే అధ్యక్ష, నేను వారి ద్వారా నేను ఈ సభ ద్వారా కూడా గౌరవ బీజేపీ నాయకుడిని కోరుతా ఉన్నా. అరే అది మీ పార్టీ మా పార్టీ ఆ పార్టీ స్థానిక ఒప్పందాలు మీకు కూడా తెలుసు. మీరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే దయచేసి ఈరోజు అధ్యక్ష అమ్మాయి ఆప్కే తరఫు దేఖనా చాతాం. వీళ్ళకు ఏం కోరుతున్నా అంటే, ఇలా తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏమిస్తున్నది, గాడిది గుడ్డు సున్నానా, ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా లేదా చెప్పమన్నాడు. ఊకే పొద్దున రాష్ట్రం కోడి మీద గుడ్డు ఎంటికలు లెక్క పెట్టడు కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ మీద వివక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు. ఇవాళ మొక్కజొన్నకు సంబంధించిన చర్చ వచ్చింది. ఇవాళ మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం ఎందుకు దాని మీద ఆకాంక్షిస్తలేదు, ఎందుకు తీసుకుంటలేదు అనుమతులు? ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు, విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనేక రకాలుగా నిధులు రావాల్సిన అవసరం ఉన్నా పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ మీద విషం గమ్ముతుంది. ఎట్లా విషం గమ్ముతుంది? తెలంగాణ ఏర్పాటులో దయచేసి టీఆర్ఎస్ సభ్యులు కూడా ఈ మాట మీద ఆలోచన చేయాలి. తల్లి బతికి బిడ్డ చచ్చిపోయిందని తెలంగాణ మీద సాక్షాత్ పార్లమెంటులనే క్రిటిసైజ్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ అరే అచ్చా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల మేము పెట్టియలే, మేము కేంద్ర ప్రభుత్వం మీద పెట్టియలే, మీరు విమర్శించారు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు రిప్లై ఇచ్చి మీరు మాట్లాడిందా? మీరైనా మాట్లాడాల్సి ఉండే కదా, మీరు కూడా మాట్లాడలే. అయ్యా ఇప్పటికి కూడా నేను అందరినీ కోరుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిస్తుందో చెప్పండి. చెప్పినాక ఈ రాష్ట్ర ప్రజలకు మీరు మీ వర్షం చెప్పే ప్రయత్నం చేయండి. 0 ఇస్తారు, పక్క ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, వాళ్ళ సపోర్ట్ తోటి బతుకుతారు కాబట్టి ఏం అడుగుతారు ఎక్కడ ఇస్తారు. మాకు మేము తెలంగాణ ఈ భారతదేశం అంతర్భాగం కాదా? क्या ये तेलंगाना इस देश में एक शामिल स्टेट नहीं है? ఎందుకు పైసలు ఇవ్వాలి మీరు? ₹1 స్కీమ్ చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి ఢిల్లీకి రండి, ఢిల్లీకి పోయి తీసుకొస్తాం. ఆఖరి 42% బిల్లులు ఢిల్లీలు ఉంటే ఎన్నడన్నా మహేశ్వర్ రెడ్డి గారు అడిగినరా? ఇది ఆ బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ మైక్రాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ఆమోదం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఏదో తాడపేట తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. అవన్నీ ఏం చేయక ఊరికే తాపక అవి రాసినాయి. 317 ల్యాండ్ ఇంకోటి ఎందుకన్నా
దయచేసి రాష్ట్రానికి సంబంధించినటువంటి లాభం జరిగే విధంగా మహేశ్వర్ రెడ్డి గారి శక్తి ఉపయోగిస్తే నిర్మల్ ప్రజలు కూడా సంతోషిస్తారు. మా ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ కోసం కొట్లాడుతుందని. ఎంతసేపు ప్రభుత్వాన్ని తిరిగితే ఉపయోగపడేది లేదు. కేంద్రం నుంచి ఏమైనా తెచ్చి ఇగో నేను తెచ్చినా చెప్పగలిగే విధంగా శాసనసభలో మీ గొంతు విప్పే ప్రయత్నం చేయమని సోదా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఈరోజు ఒక గౌరవ మంత్రి గారు 317 గురించి ఇంత చులకనగా 317 తోటి ఏమైంది ఉన్నదంటే ఒక టీచర్ల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వారంతా ఘోరంగా 317 ఇంపార్టెంట్ కాదంటాడు. 317 ఎందుకు ఇంపార్టెంట్ కాదు అధ్యక్ష? 317 గురించి ఇంత చులకనగా ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష? టీచర్లు ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. मैं 317 को कभी क्रिटिसाइज नहीं किया, मैं 317 को कम करके नहीं दिखाए. मैं रिकॉर्ड చెక్ करो. अगर जरूर నేను 317 కు సంబంధించి తక్కువ చేసి మాట్లాడలే. నేను గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు నేనున్నా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పినాము. ఇంకా ఏది రికార్డ్ చూడండి సార్, రికార్డ్ చూడండి. దానికి సంబంధించి అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం, ఇంకేమైనా ఉంటే పరిష్కరించడానికి మా కమిటీ సిద్ధం ఉన్నాయని చెప్పినా. నేను ఎక్కడ వాళ్ళకి ఏం దొరికి ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాం అధ్యక్ష? పాపం కొంత వారికి మహేశ్వర్ రెడ్డి గారు పాపం భారతీయ జనతా పార్టీ భావాజాలలో ట్రైనింగ్ రాంగ్ ఉన్నట్టు, శిక్షణ రానింగ్ ఉన్నది. ఆ రామచంద్రరావు గారు పాప సభలో నేల గురించి మాట్లాడద్దు. వాళ్ళ అధ్యక్షుడు వారు ఏం మాట్లాడుతారో అర్థమైతే అధ్యక్ష. అందుకే దయచేసి మాట్లాడని మాటలు మాట్లాడినట్టు చెప్పే ప్రయత్నం చేస్తే వారి మాటలు రికార్డు నుంచి తొలగించాలని కోరుతా ఉన్నా. అధ్యక్ష ఉల్టా ఉన్నది, ఉల్టా కొద్దిలే సభ ఉన్నది